ఓం శాంతి. శ్రీ బాబా ప్రవేశించిన తరువాత బ్రహ్మా బాబాలో ఎలాంటి అలౌకికత కనిపించేదంటే, ఏ కార్యం శ్రీ బాబా చేస్తున్నారు, ఏ కార్యం బ్రహ్మా బాబా చేస్తున్నారు అని తెలుసుకోవటం కష్టమయ్యేది. ధార్మిక గ్రంథాలలో, వాటిలో కూడా విశేషంగా శైవ గ్రంథాలలో సాయుజ్యము, సామీప్యము, సారూప్యము అనే 3 శబ్దాల గురించిన వర్ణన విశదీకరించబడింది. ఆగమ శాస్త్రాలలో 3 ప్రకారాల ముక్తి గురించిన వర్ణన చేసేటప్పుడు ఈ 3 శబ్దాలను విశేష రూపంలో ఉపయోగిస్తారు. కానీ సాకార బ్రహ్మా బాబా జీవితంలో ఒక కొత్త అర్థంలో ఈ 3 విశేషణాలు చరితార్థమయ్యాయి. అంతేకాక వారి అవ్యక్త స్థితిపై అయితే ఈ పదాలను ఇంకా ఎక్కువగా సార్థక రూపంలో అనుభవం చేయవచ్చు. మా బాబాకు శ్రీ బాబాతో అనన్యమైన యోగం ఉండేది. ఇరువురిలో ఎలాంటి సాయుధ్యం ఉండేదంటే, ఒకరు మరొకరి సలహా లేకుండా లేదా ఒకరు మరొకరి నుండి వేరుగా అయి ఒక్క కార్యము కూడా చేసేవారు కాదు. వారిలో సామీప్యము కూడా ఎంత ఉండేదంటే, వారు ఇరువురిగా కాకుండా ఒక్కరుగానే అనుభవం అయ్యేది. మనస్సు ద్వారా, బుద్ధి ద్వారా, గుణాల ద్వారా వారు ఒకరితో మరొకరు కవలల కంటే కూడా ఎక్కువ సమీపంగా జోడింపబడి ఉండేవారు. వారి కర్తవ్యాలు కూడా ఒకే రూపం ద్వారానే జరిగేవి. ఎందుకంటే బ్రహ్మా బాబా యొక్క సాకార రూపమే శ్రీ బాబా యొక్క సాకార రూపంగా ఉండేది. కనుక బ్రహ్మా బాబా యొక్క శబ్దావళి కూడా ఒకే రూపాన్ని తీసుకుంటూ వెళ్ళింది. ఉదాహరణకి, దమయంతి స్వయంవరంలో రాజు అయిన నలుడు మాత్రమే కాకుండా అతనితో పాటు దేవతలు కూడా నలుని సమానమైన రూపాన్ని ధరించి ఆ స్వయంవరానికి వచ్చారు. కానీ వారిలో ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏమిటంటే, దేవతల రూపాలకి నీడ లేదు, నలుడికి నీడ ఉంది. ఈ సంకేతము ద్వారానే దమయంతి రాజు అయిన నలుడిని గుర్తించింది. అలాగే శ్రీ బాబా మరియు బ్రహ్మా బాబాలో కూడా గుణాలు, కర్మలు, స్వభావంలో సారూప్యం ఏర్పడుతూ వచ్చింది. ఆ సారూప్యం ఎలా ఉండేదంటే, ఇరువురిలో తేడాను కనుగొనే ప్రయత్నం చేయడం అంటే అది అసఫలత యొక్క ద్వారంలో ప్రవేశించడంతో సమానంగా ఉండేది. ఈ 3 విశేషతల కారణంగానే నేటికి కూడా అవ్యక్త బాప్ దాదా యొక్క సంయుక్త రూపం ద్వారానే కార్యం నడుస్తోంది. అచ్చా. ఓం శాంతి.